నాకు ఈ కళాకారుల మీద ఉన్న అభిమానం, వాళ్ళని ప్రోత్సహించాలనే సంకల్పంతో ఈరోజు మన తెనాలిలో ఆంధ్ర ప్యారిస్ అనే ఒక చిత్ర నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి ఇక్కడ లోకల్గానే ఉన్న మన నటులకే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని, ఇక్కడ మనకి రత్నాకరు మంచి కష్టపడే గుణం ఉన్నవాడు, ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చే తలంపుతో ఎప్పుడూ ఉంటాడు. అటువంటి రత్నాకర్ గారిని ముందుకు పెట్టి మనం తెనాల్లో ఉన్న కళాకారులందరినీ ప్రోత్సహించాలనే సంకల్పంతోనే ఈ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిర్మాణ సంస్థ ద్వారా ఎన్నో మంచి సినిమాలు తీసి ప్రజలకు అప్పచెప్తామని, దీనికి రత్నాకర్ గారు అనేది చెప్పింది మనం లో బడ్జెట్స్తోనే తీద్దామన్నా, తీసి మన ఆంధ్రప్రదేశ్లోనే అన్ని లొకేషన్స్లో మనం ఈ సినిమాని తీసి మన ఎఫ్ఈటీసీ నుంచి ఏదైతే మనకి సబ్సిడీలు వస్తాయో ఆ సబ్సిడీలు కూడా మనం తీసుకోవటానికి చూద్దాం అనే ఇదితో మనం ముందుకెళ్తున్నాం. అట్లానే ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న కళాకారులందరినీ ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి తలంతో ఇది మొదలెయటం జరిగింది. రత్నాకర్ గారిని మేము ఇది ప్లాన్ చేసుకుంటూనే ఒక చిన్న రీబూట్ అనే లఘు చిత్రాన్ని తీయటం జరిగింది. ఆ లఘు చిత్రానికి నేను ఏ రోజు పట్టించుకోకపోయినా ఆయనే ఎన్ని పోటీకి పంపిస్తే అవార్డ్స్ రావటం జరిగింది. మాకు అది కూడా ఒక ధైర్యం, ఈ సినిమా తీయగలం, ముందుకు వెళ్ళగలం అనేది. ఈ సినిమా ద్వారా లోకల్ కళాకారులందరినీ ప్రోత్సహిస్తానని చెప్పేసి మాటిస్తూ సెలవు.